ఇవాళ మనం ఒక చిన్న కంట్రీ అయిన సింగపూర్ గురించి మాట్లాడదాం. కొన్ని సంవత్సరాల క్రితం సింగపూర్ ఒక పూర్ కంట్రీ. ప్రెసెంట్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రిచ్ కంట్రీ. అసలు ఎలా ఎదిగిందో ఇవాళ మనం వీడియోలో చూద్దాం. పూర్వం 1965లో సింగపూర్ కి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చాక వాళ్ళ కంట్రీలో రీసోర్సెస్ ఏమీ లేవు, చేయడానికి వర్క్ కూడా లేదు. ఇంకా అంతా సింగపూర్ సినిమా అయిపోయిందని అన్నారు. కానీ సింగపూర్ కి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు, లీ క్వాన్ యూ. తనకి తన గవర్నమెంట్ కి ఒక పక్కా స్ట్రాటజీ ఉంది, ఎలా సింగపూర్ ని రిచ్ అండ్ సేఫ్ కంట్రీగా మార్చాలి అని. అందుకే వాళ్ళు ఎకానమీని బిల్డ్ చేయాలి అని సింగపూర్ లో అనుకున్నారు. వాళ్ళకి తెలుసు ఎకానమీ వల్లే సింగపూర్ సర్వైవ్ అవ్వగలదు. అందుకే వాళ్ళు వేరే కంట్రీస్ నుండి కంపెనీస్ ని సింగపూర్ లో వచ్చి బిజినెస్ చేయండి అని అన్నారు. దీనికోసం వాళ్ళు సింగపూర్ ని సేఫెస్ట్ ప్లేస్ గా, కరప్షన్ లేకుండా అతి తక్కువైన ట్యాక్స్ తో సింగపూర్ ని చేశారు. వీటి వల్ల చాలా కంపెనీస్ సింగపూర్ వైపు మళ్ళీ దాని వల్ల జాబ్స్ క్రియేట్ చేశారు, ఇన్కమ్ ని జనరేట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే గవర్నమెంట్ వాళ్ళ ప్రజలను చాలా కేరింగ్ గా చూస్తారు. అందుకే వాళ్ళు సింగపూర్ లోని ప్రజల కోసం ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో చాలా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు మంచి స్కూల్స్ ని బిల్డ్ చేశారు. ఇంకా వాళ్ళ వర్కర్స్ కోసం కొన్ని కంపెనీస్ కి పే చేసి మరి కంప్యూటర్స్ గురించి, కొత్త టెక్నాలజీస్ గురించి వాళ్ళ వర్కర్స్ కి నేర్పించారు. దీని వల్ల అప్పటి వరకు క్లోతింగ్ లోనే ఫేమస్ అయిన సింగపూర్ ఒక్కసారిగా టెక్నాలజీలో కూడా టాప్ గా డెవలప్ అయింది. సింగపూర్ మ్యాప్ లో ఒక మంచి ప్లేస్ లో ఉంది. దీని వల్ల వాళ్ళకు వేరే కంట్రీస్ తో ట్రేడింగ్ చాలా ఈజీగా ఉండేది. గవర్నమెంట్ మంచి మంచి పోర్ట్స్ ని బిల్డ్ చేసి వేరే కంట్రీస్ తో ట్రేడింగ్ మరింత సులువుగా చేశారు. అలాగే వేరే కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ పాలసీని క్రియేట్ చేశారు. అంటే ఎటువంటి ట్యాక్స్ ఏమీ ఉండవు. దీని వల్ల వేరే కంట్రీస్ సింగపూర్ తో ట్రేడింగ్ మరింత ఈజీగా మారింది. ఇవాళ సింగపూర్ ఒక టూరిస్ట్ హబ్ గా కూడా మారింది. రేస్ ట్రాక్స్, నేషనల్ పార్క్స్ ఇలా ఒకటని కాదు, అన్నిట్లోనూ సింగపూర్ బెస్ట్ ని బిల్డ్ చేసి టూరిస్ట్ ని ఆకర్షిస్తుంది. సింగపూర్ లో సెక్యూరిటీ, లో రిస్క్ ఆఫ్ క్రైమ్స్, పీస్ఫుల్ లైఫ్, క్లీన్లీనెస్ ఇలా అన్ని కలిసి సింగపూర్ ని చాలా మంది వాళ్ళ ఎండింగ్ ఇయర్స్ లో ఇక్కడే సెటిల్ అవుదామని చూస్తున్నారు. ఈ సింగపూర్ న్యూయార్క్ సిటీ కన్నా చాలా చిన్న, కానీ ప్రెసెంట్ ఏషియాలోనే రిచెస్ట్ కంట్రీ. ప్రెసెంట్ సింగపూర్ జీడిపి పర్ క్యాపిటా యుఎస్, ఫ్రాన్స్, జర్మనీ కన్నా ఎక్కువ. ప్రెసెంట్ వాళ్ళు రిసార్ట్స్, హోటల్స్ కట్టి ఇలా టూరిస్టులను ఇంకా ఆకర్షించడానికి చూస్తున్నారు. సింగపూర్ లో పీపుల్స్ యాక్షన్ పార్టీ అనే పొలిటికల్ పార్టీ ఉంది. వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పార్టీ రూలింగ్ లో ఉంది. దీనివల్ల సింగపూర్ డెవలప్ అవ్వడానికి మరింత ఈజీగా మారింది. సో ఇలా ఇవన్నీ చేసి సింగపూర్ చిన్న పూర్ కంట్రీ నుంచి ఏషియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీగా మారింది. ఎకానమీలో కూడా ఏషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ గా మారింది. సో ఇది ఇవాల్టి వీడియో.